ఎగుమతులకు ప్రోత్సాహం, ఉపాధి కల్పన లక్ష్యంతో రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 28 మాత్రమే నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో అనుమతి పొందిన వాటిలో ఈ సంఖ్య సగానికి కంటే తక్కువేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా సెజ్ల పనితీరుపై అధ్యయనం చేసిన కేంద్రం ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక రూపంలో పంపింది. మనుగడలో లేని సెజ్లపై ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. స్థానిక అభివృద్ధి కమిషనర్లు, పరిశ్రమల అధికారులతో కూడిన బృందాలతో సెజ్లపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించింది. రాష్ట్రంలో 28 మాత్రమే పనిచేస్తున్నాయని వెల్లడైంది. మొత్తం 67 సెజ్ల్లో 8 మాత్రమే అనుమతులను రద్దు చేసుకున్నాయని కేంద్ర అధ్యయన బృందాలు గుర్తించాయి. మిగిలిన 59లో 28 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సెజ్లు మంజూరు కాగా అప్పుడు తెలంగాణ ప్రాంతంలో 67కి అనుమతులిచ్చారు. నిబంధనల మేరకు అనుమతులు పొందిన సెజ్లు ఏడాదిలోపు పనులు ప్రారంభించి 5 ఏళ్లలోపు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాలి. కానీ చాలా సంస్థలు సెజ్ల పేరుతో భూములు పొంది ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని విషయం కేంద్ర బృందాలు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. 2005 నుంచి 2009 వరకు అధిక శాతం సెజ్లకు అనుమతులు లభించాయి. 2014లోపే అవన్నీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సెజ్లకు అనుమతి పొందిన ప్రాంతంలో ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో టెక్ మహేంద్ర, ఎన్ఎస్ఎల్, రంగారెడ్డి జిల్లాలో విప్రో1, విప్రో2, హైదరాబాద్ జెమ్స్, సన్ జియో, టెక్ మహేంద్ర, ఎల్ఎన్టీ ఫోనెక్స్, టీఎస్ఐఐసి, సిఎంసి, ఫ్యాబ్సిటీ, దివ్యశ్రీ, ల్యాంకో హిల్స్, డిఎల్ఎఫ్, ఇందు టెక్ జోన్, జేటీ హోల్డింగ్స్, స్టార్ గేజ్, హిల్ కౌంటీ, సెరైన్, నవయుగ, జిఎంఆర్, ఇన్ఫోసిస్, టాటా, టీఎస్ఐఐసి ఆదిబట్ల, టీఎస్ఐఐసి జీనోమ్ వ్యాలీ, మంత్రి డెవలపర్స్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 1, మెదక్ జిల్లాలో శాంతా బయోటెక్ సెజ్లు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మిగిలిన 31 సెజ్లకు అనుమతి పొందిన సంస్థలు వేల ఎకరాల భూములు పొంది వాటిని ప్రారంభించాలనే ఉద్దేశం లేదని కేంద్ర బృందాలు గుర్తించాయి. అనుమతుల రద్దుకుగాను భూములు తిరిగి ఇచ్చేందుకుగాని అవి ముందుకు రావడం లేదని తేల్చాయి.